మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా. గడిచిన కాలమంతా కూడా తండ్రి మీ రెక్కల చాటున భద్రపరిచి మరొకసారి మీ మాటలు మాట్లాడుకోవడానికి మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ కూడా తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకోనమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గత కొన్ని వారాలుగా ఆదికాండము ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అని అనేక విషయాలు మనం చూసాం. ఆదాము గారి జీవితం అవ్వచ్చు, అవ్వ జీవితం అవ్వచ్చు, ఆ తర్వాత వచ్చిన కయీను హేబెల్ జీవితం అవ్వచ్చు, అబ్రహాము జీవితం, వారి కుమారుల జీవితం, యాకోబు, ఇస్సాకు, అందరి జీవితాలు మనం చూసుకుంటూ వచ్చాం. ఆదికాండంలో యోసేపు గారి గురించిన వివరణ అనేది మిగిలిన అందరికంటే కూడా ఎక్కువ ఉంటుంది. 10 అధ్యాయాలు, సుమారుగా 10 అధ్యాయాలు అంత వివరంగా ఎవరి జీవితం గురించి రాయించని దేవుడు యోసేపు గారి జీవితం గురించి మాత్రం అంత వివరంగా ఎందుకు రాయించాడు? ఇది ఈ వారం మనం పరిశీలన చేద్దామండి. యోసేపు గారి జీవితం ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పించాలనుకుంటున్నాడు అనే విషయాలు ఈ వారం మనం చూద్దాం. మనిషి జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య, అది ఏ రకమైన అవ్వచ్చు, ప్రతిదీ కూడా యోసేపు గారి జీవితంలో మనం చూస్తాం. అందరి జీవితాల్లో వచ్చే అన్ని రకాలైన కష్టాలు కూడా ఆయన అనుభవించాడు. అటువంటి పరిస్థితుల్లో ఎలా బ్రతకాలి అనేది మనకి చూపించాడు కూడా. అందువల్లే యోసేపు గారి జీవితాన్ని చిన్నతనం నుండి కూడా దేవుడు రాయించుకుంటూ వెళ్ళాడు. ఆదికాండం 37వ అధ్యాయం 1వ వచనం. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 గలవాడే తన సహోదరులతో కూడా తన మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమందరికంటే ఎక్కువగా ప్రేమించి చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇక్కడ మీరు పదాలు జాగ్రత్తగా గమనించాలండి. దేవుడు ప్రతి పదాన్ని కూడా చాలా ఇంటెన్షనల్గా రాయిస్తాడు. ఎందుకు ఇంటెన్షనల్ అన్నానంటే, దేవుడు ఎంత చిన్నవి కూడా అబ్జర్వ్ చేస్తాడు అంటే, అక్కడ మాట్లాడుతున్నాడండి ఏమనంటే, వాళ్ళ నాన్న ఎక్కువగా చిన్న కుమారుడిని, ఇంట్లో మామూలుగా ఏంటి చిన్నపిల్లల మీద ఎవరైతే లాస్ట్ పుడతారో వాళ్ళ మీద తల్లిదండ్రులకు కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది, గారాబం ఉంటుంది. అలా ఎక్కువగా అతన్ని ప్రేమించాడు కాబట్టి వీళ్ళు ఏం చేశారంట, అతని మీద పగబెట్టుకొని అతను బాగున్నావా లేదా, తిన్నావా లేదా, మంచిగా ఆరోగ్యం ఉందా లేదా అని క్షేమ సమాచారమైనను, ఆడ పదం చూడండి, క్షేమ సమాచారమైనను అంటే ఏంటి, కనీసం ఇదైనా కూడా అడగలేరు. దేవుడు మనం ఇంట్లో ఏమేమి పరిశీలన చేస్తున్నామో చూస్తున్నాడు చూడండి. ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరైనా తిన్నారా లేదా, అది కనీస బాధ్యత. కోడలు ఉంది, అత్తగారు తిన్నారా లేదా, మామగారు తిన్నారా లేదా, లేదా ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదా, లేదా వాళ్ళ ఆరోగ్యం బాగుందా లేదా, ఫేస్ కొంచెం డల్గా పెట్టుకున్నారని అనుకోండి, కొంచెం బాధగా ఉన్నారనుకోండి, ఏమైంది, ఏదైనా సహాయం కావాలా, ఆరోగ్యం ఏదన్నా బాగాలేదా, హాస్పిటల్కి ఏమైనా వెళ్దామా, మొహం చూస్తే బాగా పాలిపోయి ఉంది, వాటర్ బాగా తాగుతున్నారా లేదా, లేదా కాలుకి ఏదైనా చిన్న దెబ్బ తగిలిందా, ఇదిగో ఈ ఆయింట్మెంట్ రాసుకో లేకపోతే అది పుండు అవుతుంది అంటే క్షేమ సమాచారం, కనీస బాధ్యత అది కూడా తమ సహోదరుని పట్ల లేదు అనే విషయాన్ని కూడా దేవుడు గమనించి నీట్గా అలా రాయిస్తున్నాడంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఒక కుటుంబంలో మనం ఉంటున్నాము అంటే వాళ్ళు తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ముసలి వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ క్షేమ సమాచారం కనుక్కునే అంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళతో కలిసి ఉంటున్నాం, వాళ్ళు మన కుటుంబం అనడానికి ఫస్ట్ కనబడేది ఏంటంటే వాళ్ళ గురించి మనం కేర్ తీసుకుంటున్నామా లేదా. క్షేమ సమాచారం అంటే ఏంటంటే బీభత్సంగా ఆస్తులు ఇచ్చేయడం, డబ్బులు ఇచ్చేయడమా కాదు. అట్లీస్ట్ వాళ్ళు బాగున్నారా లేదా అని కనీస అవసరాలు చూడడం,
అది మనం డైలీ చేస్తున్నామా లేదా మన కుటుంబ సభ్యుల దగ్గర అనేది దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఈ పదం చదివి మనం తెలుసుకోవాలండి. యోసేపు గారి స్వభావాన్ని మొదట చెప్తున్నాడు దేవుడు. ఏమని? అతడు చెడు ఏదైనా అతని కళ్ళ ముందు జరిగితే సహించేవాడు కాదు. ఇది యోసేపు గారి స్వభావం. అంటే ఏంటి? మంచివాడు అనేది చెప్తున్నాడండి. ఏదైనా చెడు జరిగిందనుకోండి, ఇదిగో నాన్న అన్న ఇలా తప్పు చేస్తున్నాడు, ఇదిగో చిన్నన్ని తప్పు చేస్తున్నాడని వెళ్ళి తన తండ్రికి బాధ్యతపూర్వకంగా చెప్పేవాడు. మందలించాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిది. ఇలా తప్పులు చెప్తున్నప్పుడు సరిదిద్దుకోవాల్సింది పోయి, అరే చిన్నపిల్లడు మమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాడే, మమ్మల్ని చూసి వాడు కూడా అయ్యే తప్పులు చేస్తాడేమో అని సరిదిద్దుకోవాల్సిన అన్నదమ్ములు ఏం చేస్తున్నారు? ఇదిగో మా మీద చాడీలు చెప్తున్నారు. ఇక్కడ చాడీలకి బాధ్యతకి తేడా ఉంటుందండి. బాధ్యత అంటే ఏంటంటే, కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తున్నప్పుడు ఆ తప్పు వారు మానేసుకోవాలి, వారిలో ఉన్న చెడ్డ గుణాన్ని వారు పోగొట్టుకోవాలి అని వాళ్ళ గురించి మనం ఆలోచించడం అనేది బాధ్యత. ఎప్పుడు వాళ్ళ మీద తప్పులు మోపాలి, నాన్న నన్నే ఎక్కువ ప్రేమించాలి, వాడు ఎప్పుడు చెడ్డ పనులు అంటే చాడీలు చెప్పడం, నేనే పెద్దగా అవ్వాలి, నన్నే ఎక్కువగా చూడాలని ఆ గుర్తింపు కోసం చాడీలు చెప్పడం వేరు. వాళ్ళు మంచిగా మారాలి అని వాళ్ళ మీద బాధ్యత కలిగి వాళ్ళల్లో ఉన్న చెడుతనం పోవాలి అని కోరుకోవడం వేరండి. ఈ రెండు చాలా తేడా ఉంటాయి. మామూలుగా మన కుటుంబాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కానీ ఎవరి మీదన్నా ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళు బాధ్యతతో చెబుతున్నారా, చాడీలు చెబుతున్నారా అనేది మనం గమనించండి. చాడీలు అంటే ఏంటి? ఉన్నది లేనిది, తప్పు చేసినా రైట్ చేసినా ఏం చేసినా కానీ వెళ్ళి వేరే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం. బాధ్యత అంటే ఏంటి? మారాలి అని కోరుకోవడం. బాధ్యతతో ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు, ఇదిగో మనం మారాలి అని మనల్ని ఎవరైనా గద్దించినప్పుడు వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారు అని దాని అర్థం. అలా కాకుండా చాడీలు చెప్తున్నారు అంటే వాళ్ళు వాళ్ళ గుర్తింపును కోరుకుంటున్నారు అని దాని అర్థం. ఈ సహోదరుల మీద యోసేపు వెళ్ళి పద్దాక కంప్లైంట్ ఇచ్చేసరికి సహోదరులకి ఏమైందంట, ఇతని మీద కోపం మాత్రమే కాదు, ఆ కోపం పెరిగి 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 పగబట్టి అన్న పదం రాశాడండి దేవుడు. అందుకే చెప్పాను పదాలు చాలా ఇంపార్టెంట్ అని నేను ఎందుకు చెప్పానంటే, దేవుడు చూడండి ఎలా రాయించాడు. పగబట్టి అతని క్షేమ సమాచారమైనను అడగకపోయిరి. పగబట్టడం అంటే ఏంటి? పగ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా కానీ ఎవరి మీదన్నా, మన సహోదరుల మీద, మన అమ్మ మీద అవ్వచ్చు, నాన్న మీద అవ్వచ్చు, సహోదరుల మీద అవ్వచ్చు, ఇంట్లో ఉండే అత్త కోడలు అవ్వచ్చు, మామాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ మీద ఏదన్నా ఒక నెగిటివ్ ఫీలింగ్ మనకు ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే తేల్చేసుకున్నాం అనుకోండి, అక్కడితో సాల్వ్ అయిపోద్ది. అలా కాకుండా వాళ్ళ మీద ఏదన్నా వీళ్ళు ఇలా ఉన్నారు అని మనకి ఏదైనా అనిపించింది అనుకోండి, అది వెంటనే మాట్లాడకుండా ఇంకోసారి అలాగే మన మైండ్లో దాచేసుకున్నాం అనుకోండి, అది మనసులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకోసారి వాళ్ళు అదే చేసినప్పుడు ఇంకొంచెం పెరిగిద్ది కోపం, వాళ్ళ మీద అసహ్యం ఇంకొంచెం పెరిగిద్ది. మరలా అది చేసిన తర్వాత మళ్ళీ మాట్లాడకుండా ఉన్నాం అనుకోండి, ఇంకోసారి పెరిగిద్ది, ఇంకొంచెం పెరిగిద్ది. అలా కోపం పెరిగి 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 అసహ్యము ఆ తర్వాత అది ఏ స్టేజ్కి వెళ్ళిద్ది అంటే పగబట్టే స్థాయికి వెళ్ళిపోద్ది. పగ అనేది ఒకటేసారి రాదండి, చిన్నగా స్టార్ట్ అవుతుంది, మెల్లగా 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 పెరుగుతుంది. మన ఇంట్లో ఎవరికన్నా మన మీద ఇష్టం లేదన్నప్పుడు, మన కుటుంబంలో ఎవరి మీదన్నా మనకి ఇష్టం లేదన్నప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఇష్టం లేదు అన్న వెంటనే వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఆ ఇష్టం లేని విషయాన్ని సర్దుబాటు చేసుకుని ఒకళ్ళకొకళ్ళు సమాధాన పడ్డారనుకోండి, అక్కడితో అది సాల్వ్ అయిపోద్ది. మీరు సమాధాన పడకుండా దాన్ని మైండ్లో పెట్టేసుకుని వాళ్ళు ఏదో చెడ్డవాళ్ళు అని అది మైండ్లోనే ఉంచుకున్నారనుకోండి, ఇంకొకసారి వాళ్ళు అలాంటి పని ఏదైనా చేసినప్పుడు అది ఇంకొంచెం పెరిగిద్ది. అలా అలా పెరిగి 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 అది పగబట్టే స్థాయికి వెళ్తుంది. పగబట్టే స్థాయికి వెళ్ళిపోయిందంటే మీరు గుర్తుంచుకోండి, రిటర్న్ రాలేనంత స్థాయికి మన పాపం అనేది పెరిగిపోతుంది. ఇప్పుడు ఇంట్లో కొంచెం దుమ్మే ఉందనుకోండి, ఈ చీపురుతో తుడిచేయడం చాలా ఈజీ. కొంచెమే ఉంది కదా అని ఒక వారం రోజులు అది పెరిగి 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 ఇంత అవుతుంది. అప్పుడు ఒకటేసారి మనం ఎంత రోజంతా కష్టపడినా కానీ దాన్ని తీయలేనంత పరిస్థితి వచ్చేస్తుంది. జస్ట్ ఒక నిమిషం అలా కష్టపడితే ఒక నిమిషంలో వెళ్ళిపోయే దుమ్ము కాస్త రోజంతా కష్టపడిన దుమ్ము అంతా తీయలేము, ఓడ్చలేము అనుకునేంత స్థాయికి వెళ్తుంది. అంటే ఒకసారి మీరు ఆలోచించండి, దేన్నైనా కానీ చిన్నగా ఉన్నప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి. అది పెద్ద అయిపోయిన తర్వాత ఏ స్టేజ్కి వెళ్ళిపోద్ది అంటే ఆ సహోదరులు అందరూ కూడా కలిసి ఆ తమ్ముడిని చంపేద్దాం అనుకుంటారండి. పగ ఏ స్థాయికి వెళ్ళిపోయింది? చంపేద్దాం అనుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఆదికాండం 37:18 అతడు దగ్గరకు రాక మునిపి వీళ్ళందరూ ఏమంటారు, తమ పశువులు కాయడానికి దూరంగా వెళ్తారండి. ఆ మైదానానికి వెళ్ళినప్పుడు తన సహోదరుడు రావడం చూసి, ఇదిగో అతడు తన దగ్గరకు రాకముందు వారు దూరము నుండి అతనిని చూచి
చంపుటకు దురాలోచన చేసిరి. అయితే వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీనిని చంపి ఇక్కడనున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీనిని తినివేసినని చెప్పుదుము, అప్పుడు వీడి కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాటలాడుకొనిరి. చూడండి, అది ఏ స్టేజ్ నుండి స్టార్ట్ అయ్యింది అనేది కూడా దేవుడు అక్కడే చెప్తున్నాడు. చిన్నగా కలలు అంటే ఏంటి, రేపొద్దున ఏదన్నా మీకు మాకు ఎవరికన్నా ఒకళ్ళిద్దరు గొడవ అయింది అనుకోండి, గొడవ అయినప్పుడు ఏం చేస్తాం మనం, ఈ గొడవ గురించి మాట్లాడాం. అదిగో ఆ రోజు నువ్వు అలా చేసావు కదా, ఆ రోజు నువ్వు అంతకుముందు రోజు ఇలా చేసావు కదా, అతడితో ఇలా ప్రవర్తించావు కదా. ఏమండి, నువ్వు ఈరోజు గొడవ అయింది కదా, ఆ రోజు ఈ రోజు ఎందుకు చేస్తున్నావు? సరే, ఆ రోజు నువ్వు గమనించావు కదా, ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు అడగకుండా ఆ రోజుది మరలా ఈరోజు ఎందుకు చేస్తున్నావు? ఈరోజు ఏదైనా మనకు గొడవైనప్పుడు ఈరోజే మనం మాట్లాడాలి, ఈరోజు ఈ సిచ్యువేషన్ గురించే మాట్లాడాలి. ఆ సిచ్యువేషన్ తెస్తున్నాము అంటే దాని ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు మనం తప్పు చేసాం, అది బయటికి చెప్పకుండా వాళ్ళతో ఆ విషయాన్ని చెప్పి వాళ్ళ తప్పు మన తప్పు ఎక్కడ జరిగిందో గమనించి దాన్ని సాల్వ్ చేసుకోకుండా అక్కడ తప్పు చేసాం, ఆ తప్పు పెరిగి 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 ఈరోజు ఎంతదైంది. ఈరోజు ప్రాబ్లం చిన్నదే అవ్వచ్చు, అవన్నీ మన మైండ్లో పెట్టుకున్నాం కాబట్టి అది పెరిగి 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 పెద్దదవుతుంది. అప్పుడప్పుడు మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న విషయాలకి ఒకళ్ళు చంపేసుకున్నారు, అన్నదమ్ములు చంపేసుకున్నారు, పొలం విషయంలో చంపేసుకున్నారు, ఆస్తి తగాదాల్లో చంపేసుకున్నారు, అది అని చంపేసే స్థాయికి వాళ్ళు వెళ్తున్నారు అని మనం న్యూస్లో చూస్తున్నాము. అంటే మనం న్యూస్లో చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దీనికోసమే ఇంత చేశారా అనిపిస్తుంది. కానీ అది దానికోసం కాదండి. మేబీ అక్కడ చిన్న గొడవలాగే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ దానికి పునాదులు ఎప్పుడు పడ్డాయి, కొన్ని సంవత్సరాల నుండి పడి ఉంటాయి. అప్పుడెప్పుడో ఏదో ఒకసారి చూస్తాం సంఘటన, ఆ సంఘటన వెంటనే మనం క్లారిఫై, భార్య భర్తలకు అనుమానాలు వచ్చేస్తాయి. అనుమానాలు ఎలా వస్తాయండి మీరు చెప్పండి? ఇప్పుడు భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది, లేదా భర్త ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు, ఫోన్లో మాట్లాడిన వెంటనే ఎవరు అని మాట్లాడేసి అక్కడికక్కడే సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, ఆ రోజుతోనే అది క్లోజ్ అయిపోద్ది. అలా కాకుండా దాన్ని మనసులో పెట్టుకుని ఇంకో రోజు ఎవరన్నా ఇంకొకరితో మాట్లాడితే దాన్ని దీన్ని కనెక్షన్ చేసేసి, అదిగో అది ఎలా జరిగింది ఇలా జరిగింది, ఆవిడే ఈవిడే ఆవిడ, లేకపోతే ఆయనే ఈయన ఆయన అని ఒక కనెక్షన్ పెట్టేసుకుంటాం. రేపొద్దున ఇంకో రోజు ఏదైనా జరిగింది అనుకోండి, హెల్త్ ప్రాబ్లం, ఇంకో దానివల్లే ఇదైంది, దీనివల్ల ఇలా జరిగింది, అది దానికి కనెక్షన్ ఇచ్చేస్తాం. కనెక్షన్ లేకపోయినా మనం ఇచ్చేస్తాం. అంటే ఏమవుతుంది, ఒక దగ్గర చేసిందే డబల్ త్రిబుల్ అలా అవ్వకుండా పెద్దదవుతూ వెళ్ళి ఒకానొక రోజున ఏదైనా చిన్నదే అన్నం పెట్టు అన్నా కానీ గొడవ అయిపోద్ది. ఇంకా సరుకులు తీసిరా అన్నా కానీ గొడవ అయిపోద్ది. అది అక్కడితో వచ్చిన గొడవ కాదు, ఆ ముందు చాలాసార్లు బయటికి చెప్పకుండా మన మనసులోనే దాచుకోవడం వల్ల వచ్చిన గొడవ. ఏ రోజు సాల్వ్ చేసుకోకుండా దాన్ని పేరబెట్టుకుని ఒకానొక రోజు ఓపెన్ అయిపోయాము అంటే మీరు గుర్తుపెట్టుకోండి, అది అపవాది చేసే పని. మనం కూడా దెయ్యము కుమారులాగా, సర్పసంతానం అంటాడు కదా, అలా సర్పసంతానంలాగా మారిపోతున్నాం. దేవుని కుమారులాగా ఉండకుండా సర్పసంతానం, దెయ్యం కుమారులాగా మనం మారిపోతున్నాం అని దాని ఉద్దేశం. ఎవరి మీదన్నా ఇంట్లో ఏదన్నా ఒక నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు ఆ రోజే సాల్వ్ చేసుకోండి. ఏదన్నా ఒక గొడవ జరిగినప్పుడు ఆ గొడవ గురించే మాట్లాడండి. ఆ రోజు నువ్వు ఇలా చేసావు, ఈ రోజు అలా చేసావు, ఆ రోజు ఎలా అయింది, ఈ రోజు అలా అయింది అని అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పేరబెడుతున్నారు. అంటే ఆ రోజు మీరేం చేశారు అడగకుండా, ఆ రోజు సమాధాన పడకుండా మీరేం చేశారు. అందుకే యేసుప్రభు వారు అంటారండి, నువ్వు అర్పణ అర్పిస్తున్నావు అంటే దేవాలయంలో కూర్చుని దేవుడి గురించి ఆలోచిస్తున్న సమయంలో నీ సహోదరుడికి మీద నీకు ఏదన్నా ఉందని నీకు అనిపించినా కానీ ఇది ఆపేసి అక్కడికక్కడ వెళ్ళి సాల్వ్ చేసుకో అంటాడండి. ఎందుకు ఆయన అలా చెప్పాడు? ఇది నువ్వు అర్పణ ఆపేసి మధ్యలో దేవుడి దగ్గర ఉండడం ఆపేసి వెళ్ళి ముందు నీ సహోదరుడితో సమాధానపడు అని ఆయన ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ అది తర్వాత చేద్దాంలే అని మనం ఏడేమన్నాం అనుకోండి, అది మర్చిపోయే ప్రమాదం ఉంది. అది మర్చిపోయినప్పుడు రేపొద్దున ఇంకోటి ఏదన్నా అలా జరిగినప్పుడు ఏం చేస్తామంటే మనం దానికి దీనికి లేని ఉన్నాయి అన్ని కనెక్షన్లు ఇచ్చేసి గొడవ పెద్దది చేసుకుంటాం. ఏ రోజు ఆ రోజు సమాధాన పడాలి, అదండి దేవుడిది. అందుకే చూడండి, ఈ కళలు ఏమైపోతాయి అంటే ఆ చాడీలు అన్ని కళలు అన్నీ కూడా ఏంటంటే ఒక అన్ని పేరబెట్టుకున్నారు. అన్ని పేరబెట్టుకుని ఒక్కసారిగా చంపేద్దాం అనే స్టేజ్కి వెళ్ళిపోయారు. చంపేద్దాం అనే స్టేజ్కి వెళ్ళిపోయినప్పుడు పెద్ద కుమారుడు ఏమంటారు, రూబేను ఏం చేస్తాడు చూడండి, కాపాడదామని కొంతవరకు ప్రయత్నిస్తాడండి. ఏం ప్రయత్నిస్తున్నాడు చూడండి, 37వ అధ్యాయము 21వ వచనం. రూబేను ఆ మాట విని, మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతనిని విడిపించెను. ఎలా విడిపించాడంట? రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతన్ని విడిపింపదలచి, రక్తము చింతింపకుడి అతనికి హాని ఏమీ చేయక అడవిలోనున్న ఈ గుంటలో అతన్ని పడద్రోయమని వారితో
వారితో చెప్పాను. అంటే మనోడి ఉద్దేశం ఏంటి, ఎక్కువ మంది సహోదరులు ఉన్నారు, వీళ్ళు ఎలాగో నేను చెప్పిన వినరు కాబట్టి ఏం చేద్దామంటే ముందు ఈ గుంటలో పడేయమని చెప్దాం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేద్దామంటే గుంటలో నుండి తమ్ముడిని పైకి లాగి తండ్రికి అప్పగించేద్దాం అని రూబేన్ అనుకున్నాడు. ఒకసారి మీరు ఆలోచించండి, ఇవన్నీ టెంపరీ సొల్యూషన్స్. కోర్స్ కాపాడదామన్న మంచి ఆలోచన అయితే రూబేన్కి ఉంది ఈ సమయానికి. కానీ మీరు ఒకసారి ఆలోచించండి, ఈ సమయంలో కాపాడి తీసుకెళ్ళి తండ్రికి అప్పగిస్తాడు. మరలా ఇంకొక సమయంలో మరలా ఇంకోసారి చంపాలని చూడరా వాళ్ళు, మరలా చూస్తారుగా సహోదరులు మరలా చంపాలని. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు చంపేద్దాం అనుకున్నారు, ఇప్పుడు కాకపోతే ఇంకోసారి అవకాశం వచ్చినప్పుడు ఇంకోసారి చంపేద్దాం అనుకుంటారు. పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే సమస్య చిన్నగా ఉన్నప్పుడే, ఎవరి మీద నా కోపం కానీ ఏదైనా ఉన్నప్పుడు అది చిన్నగా ఉన్నప్పుడే మనం సాల్వ్ చేసుకోవాలి, చిన్నగా ఉన్నప్పుడే సమాధాన పడాలి, లేదంటే అది పెద్దదైపోద్ది. ఏదో టెంపరీ సొల్యూషన్స్ మనం వెతికినా కానీ అది మరలా ఇంకోసారి, ఇప్పుడు కాపాడతాడు మరలా ఇంకోసారి అదే సందర్భం ఎదురవ్వచ్చు. అలా ఎన్నిసార్లను కాపాడతాడు, కాపాడలేడు కదా. కానీ దేవుడు కాపాడగలుగుతాడండి. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఎప్పుడైనా కానీ, ఎందుకు యోసేపు గారి జీవితంలో ఎదురయ్యే ప్రతిదీ కూడా మన జీవితాల్లో ఉంది అని నేను చెప్పాను అంటే, యోసేపు గారి జీవితంలో కుటుంబ సమస్యలు ఉంటాయి, అన్నదమ్ముల మధ్య ఉండే భేదాభిప్రాయాలు ఆయన జీవితంలో మనకు కనబడతాయి, డబ్బుకు సంబంధించిన బాధలు ఆయన జీవితంలో కనబడతాయి. ఒక అమ్మాయి విషయంలో శరీరాశ నేత్రాశ జీవపుడంబం అన్నాం కదా, శరీరాశ కనబడుతుంది, నేత్రాశ కనబడుతుంది, జీవపుడంబం కనబడుతుంది, ఇవన్నీ కూడా ఆయన జీవితంలో మనకు కనపడతాయి. అలాగే ఒక పరస్త్రీ ఆయన్ని మోహించినప్పుడు, లేకపోతే యవ్వన కోరికల్లో ఉన్నప్పుడు ఎలా మనం ప్రవర్తించాలి అనేది ఆయన జీవితంలో కనబడుతుంది. అలాగే డబ్బు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది ఆయన జీవితంలో కనబడుతుంది. నమ్మకంగా ఒకరి దగ్గర ఉద్యోగం ఎలా చేయాలి అనేది ఆయన జీవితంలో మనకు కనబడుతుంది. అదే యజమాని బాధ్యతల్లోకి మనం వెళ్ళినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి అనేది కూడా ఆయన జీవితంలో మనకు కనబడుతుంది. మనం తప్పు చేయకుండా మనకి శిక్ష పడితే మనం ఎలా దాన్ని స్వీకరించాలి అనేది ఆయన జీవితంలో కనబడుతుంది. మన ఎడల తప్పు చేసిన వారు మరలా మన కాళ్ళ దగ్గరికే వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలనేది కూడా ఆయన జీవితంలో కనబడుతుంది. ఇన్ని విషయాలు యోసేపు గారి జీవితంలో ఉన్నాయి మనం నేర్చుకోవడానికి. కాబట్టే యోసేపు గారి జీవితం గురించి స్పెషల్గా ఆదికాండంలో మరలా ఎవరి గురించి అంత డీటెయిల్డ్గా మీకు కనబడదండి. అతని చిన్నతనం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అప్పుడు యోధా, మనము మన సహోదరుని చంపి వాని మరణము దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఈ ఇష్మాయేలీలకు వానిని అప్పగించుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పాను. ఇక్కడ మరలా రెండు గమనించాలండి. రూబేను తన సహోదరుని ఎలా కాపాడదాం అనుకున్నాడు అనేది వేరు, యోధా తన సహోదరుని ఎలా కాపాడదాం అనుకున్నాడు అనేది వేరు. రూబేన్ ఏంటి, తన సహోదరుని కాపాడాలి అని నిజమైన ఆసక్తి గలవాడు. అందుకే దేవుడు ఏమని రాయించాడు, 22వ వచనంలో రూబేను గురించి దేవుడు రాయించిన మాట ఏంటంటే, తండ్రికి అతనిని అప్పగించుటకే రూబేన్ ఏం చెప్పాడంటే వీడిని చంపొద్దు అని చెప్పాడు. యోధా ఏం చేశాడు, తనని కాపాడదామన్న ఉద్దేశంతో కాదు, డబ్బులు వస్తాయి అన్న ఉద్దేశంతో అతను చంపేస్తే మనకేం వచ్చింది, ఇతనికి డబ్బుల కోసం అమ్మేద్దాం అని చెప్పాడండి. ఇక్కడ మీరు గమనించాలి, రెండిట్లోనూ బయటికి కనబడడం ఎలా కనబడుతుంది. ఇప్పుడు రూబేను దగ్గర ఎలా కనబడుతుంది, సహోదరుడి మీద ప్రేమ కనబడుతుంది. యోధా దగ్గర ఎలా కనబడుతుంది, డబ్బు మీద ప్రేమ కనబడుతుంది. ఆ డబ్బు మీద ప్రేమను డైరెక్ట్గా చెప్పకుండా మరలా ఏమంటున్నాడంటే మన రక్త సంబంధి కదా. ఆ పదం చూడండి ఎలా కనబడుతుందో. 27వ వచనం, ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి ఏ హాని కూడా మనము చేయరాదు. ఏమంటే మీరు ఆలోచించండి, ముందు అందరూ చంపేద్దామని అనుకున్నప్పుడు యోధా కూడా వాళ్ళతో అంగీకరించాడుగా, రూబేన్ ఒక్కడేగా చంపొద్దని చెప్పింది. అప్పుడు చంపేద్దామన్నాడు, ఇప్పుడు చంపకూడదు, అయ్యయ్యో అది తప్పు, హాని చేయకూడదు అంటున్నాడంటే అది సహోదరుడి మీద ప్రేమ, డబ్బు మీద ప్రేమ. మీరు ఆలోచించండి, డబ్బు మీద ప్రేమ. వాళ్ళకి అమ్మేస్తున్నారు, వాళ్ళు చంపేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలియదుగా, కొట్టొచ్చు, తిట్టొచ్చు, లేకపోతే చంపేయచ్చు, ఏదైనా చేయొచ్చు. బానిసలాగా ఒకళ్ళకి అమ్మేస్తున్నారు అంటే అక్కడ క్షేమం ఎలా ఉంటుంది. డబ్బు కోసం పైకి మాత్రం ఎన్ని మాటలు చెప్తున్నారో చూడండి. మన జీవితాల్లో కూడా డబ్బు కోసమో మన దగ్గర నుండి వేరే ఇంకోటేదో ఆశించి వస్తారు. ఆశించినప్పుడు మాకు ఇది కావాలి అని మొదట అది పైకి చెప్పకుండా మనం రక్త సంబంధులం కదా, లేదా మన ప్రాణ స్నేహితులం కదా, లేదంటే అది కదా ఇది కదా అంటారు. నిజంగా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు రూబేన్ లాగా, అతన్ని కాపాడాలి, లేకపోతే వారికి సహాయం చేయాలి, వాళ్ళ బాధల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలి, మన గురించి మంచిగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, చెడుగా ఆలోచించి పైకి మాత్రం మంచిగా రిప్రజెంట్ చేసేవాళ్ళు ఉంటారు. ఇద్దరి మధ్య తేడా కనబడాలి. కాబట్టే రూబేను గురించి, ఆ కిందే యోధా గురించి దేవుడు ప్రత్యేకంగా రాయించాడు.
ఆ తర్వాత తన సహోదరుని అమ్మేస్తారండి వాళ్ళు. అమ్మేసి తండ్రికి మాత్రం చచ్చిపోయాడు అని కహానీ చెప్తారు. మామూలుగా ఏమంటారు, తప్పిపోయాడు అది ఇది అని చెప్పొచ్చు కదా, మరలా ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాడేమో, ఒకవేళ దొరికిపోతే మా భాగవతం అంతా బయటపడిపోద్దేమో అన్న భయంతో వీళ్ళు ఏం చేశారు, ఆ షర్ట్కి ఏదైతే అంగీ కుట్టించాడో వాళ్ళ నాన్న దానికి రక్తం అంతా పూసేసి, ఒక జంతువు చంపేసి దాని రక్తం అంతా పూసేసి చచ్చిపోయాడు నీ కుమారుడు అని ఒప్పించారండి. వాళ్ళ నాన్న అంత బాధపడుతున్నా కూడా వీళ్ళ మనసులు మారకుండా, ఇదిగో మేము అమ్మేసాము, కొన్ని సంవత్సరాలు ఏమంటారు యోసేపు పెరిగి పెద్దవాడైపోయేంత వరకు కూడా ఎవ్వరూ కూడా నిజం చెప్పరండి. మళ్ళీ సహోదరులు అందరికీ తెలుసు. ఏదో ఒక టైంలో నోరు జారైనా కానీ ఇదిగో నీ కొడుకు బతికే ఉన్నాడు, పలానా అతనికి మేము అమ్మేశామని ఆ 12 మందిలో ఒక్కరు కూడా తమ తండ్రితో చెప్పలేదు అంటే వాళ్ళందరి మనసుల్లో అది ఎంత బాగా నాటుకుపోయింది అనేది మీరు గమనించాలండి. పాపం అనేది మనల్ని బాగా ప్రేరేపిస్తుంది. చెయ్యాలి, ఇది మంచిదే కదా, ఇది మంచిదే కదా, ఇది మంచిదే కదా అని మనల్ని ప్రేరేపిస్తుంది. అది చేసేసిన తర్వాత తప్పు అని మనం రియలైజ్ అవుతాం. పోనీ తప్పు అని రియలైజ్ అయిన తర్వాత అయినా కానీ దాని నుంచి బయటపడి ఇదిగో మేము ఈ తప్పు చేసామని ఒప్పుకునే ధైర్యం ఉంటుందా అంటే దాన్ని కప్పడానికి ఇంకో తప్పు, దాన్ని కప్పడానికి ఇంకో తప్పు, తప్పు అని తెలిసినా కానీ దాని నుండి బయటికి రాలేనంత స్థాయికి మనం అందులో కూరుకుపోతామండి. అందుకే దేవుడు అంటాడు పాపము అనేది వల లాంటిది అంటాడండి. వల అంటే ఏంటి, ఇప్పుడు చేప ఉంటుంది, వల పడినప్పుడు తప్పించుకుందామని మరలా ఇంకా వెళ్తుంది, అది ఎంత తప్పించుకుందామని వెళ్ళే కొద్దీ వలలో అంత బాగా ఇంకా దారుణంగా చిక్కుకుపోయింది. పాపం కూడా అలాంటిదే. అన్ని సంవత్సరాలైనా కానీ ఇదిగో మా తమ్ముడు చచ్చిపోలేదు, మేము అమ్మేసాము అని తమ తండ్రితో వాళ్ళు చెప్పలేకపోయారు అంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినంగా మారిపోయాయి అనేది మనం గమనించాలండి. యోసేపుని ఆ ఇష్మాయేలీలకి అమ్మివేయడానికి ముందే యోసేపు ఎలా ఉంటాడు, తన తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, అతని సహోదరులు ఎలా ఉన్నారు అని వీళ్ళందరి హిస్టరీ ఎందుకు రాయించాడంటే దేవుడు తర్వాత వీటన్నింటికీ కూడా కంక్లూజన్ ఏమైంది, వాళ్ళ నాన్న ఎదురుచూపు ఏమైంది, తమ సహోదరుల యొక్క చెడుతనం మరలా వాళ్ళని ఎటువంటి పరిస్థితులకి నడిపించింది, యోసేపు యొక్క అమాయకత్వం మంచితనం అతన్ని ఎలాగ నడిపించింది, ఇవన్నీ కూడా చివరిలో కంక్లూజన్ ఇస్తాడు. కాబట్టే దేవుడు వీటన్నింటి గురించి ఇంత డీటెయిల్డ్గా రాయించాడండి. సహోదరులు యోసేపుని అమ్మేసిన తర్వాత వాళ్ళు మరలా ఐగుప్తీలకి యోసేపుని అమ్మేస్తారండి. ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత యోసేపు పరిస్థితి ఎలా ఉంది, అక్కడ అతను ఏం చేశాడు అనేది మనం గమనించినట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 1వ వచనం. యోసేపును ఐగుప్తుకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుని యొక్క ఐగుప్తీయుడు అక్కడ అతన్ని తీసుకొని వచ్చి ఇష్మాయేలీల యొద్ద అతనిని కొనెను. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతడి చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతడి యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతడి యొక్క పరిచర్య చేయువాడు ఆయను. మరియు అతడు తన ఇంటి వారి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతనికి అప్పగించెను. అతడు తన ఇంటి వారి మీదను తన కలిగినదంతయు తన విచారణకర్తగా అతన్ని నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి తనకు కలిగిన సమస్తము మీద ఉండెను. ఇక్కడ మీరు గమనిస్తే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ మొదటి 5 వచనాల్లోనే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు రాయించాడండి దేవుడు. యెహోవా తోడున్నాడు, యెహోవా యోసేపుకు తోడున్నాడు, యెహోవా యోసేపుకు తోడున్నాడు. యెహోవా యోసేపుకు ఎందుకు తోడున్నాడు అంటే అతని తప్పు లేకుండా అతని సహోదరులు అతనిని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు కాబట్టి. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎవరైనా కానీ మన తప్పు లేకుండా మన మీద నింద మోపాలి, మనల్ని నాశనం చేయాలి అని కోరుకుని మనల్ని నాశనం చేసే ప్రాసెస్లో కొంతవరకు సక్సెస్ అయినా కానీ దేవుడు ఫైనల్గా మనకి తోడుంటాడు. ఫైనల్గా మన వైపే ఆయన నిలిచి ఉంటాడు. మనం చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ఇందాక 2 చెప్పానండి. 1 టాలెంటు, 2 స్వభావం. ఇప్పుడు ఎంత టాలెంట్ ఉన్నా కానీ స్వభావం చెడ్డదైతే ఉపయోగం లేదు. స్వభావం మంచిదై ఉన్నప్పుడు టాలెంట్ ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు. ఇక్కడ చూడండి, యోసేపు గారి స్వభావం మంచిది. అందువల్ల ఏంటి, యోసేపు గారు తన సహోదరులకి హాని చేయాలని ఎప్పుడు కోరుకోవాలా, వాళ్ళు మంచిగా మారాలి అని కోరుకున్నాడు. ఆ స్వభావాన్ని దేవుడు చూశాడు కాబట్టి ఈవెందో వాళ్ళ సహోదరులు అతన్ని అమ్మివేసినా కానీ అతడు ఇబ్బందుల్లో పడకుండా దేవుడు అతనికి తోడుండి అతన్ని ఆశీర్వదించి ఎవరికైతే అమ్మేశారో అతని తర్వాత అతని ఇల్లు మొత్తం అతనే చూసుకోవాలి అనేంత రేంజ్లో అతన్ని ఆశీర్వదించాడు. అంటే
మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఏదన్నా కష్టాల్లో ఉన్నప్పుడు, మన తప్పు లేకుండా మనం కష్టాలు అనుభవిస్తున్నప్పుడు దేవుడు మనకి తోడుండి ఆ కష్టాలని ఆశీర్వాదాలుగా మారుస్తాడు. మనం చేయాల్సిందల్లా ఏం లేదు, దేవుడి మీద నమ్మకాన్ని కలిగి ఉండి మన స్వభావాన్ని, ఇదిగో నేను ఇంత మంచిగా ఉన్నా కానీ నాకు చెడు జరుగుతుంది కదా, నేను ఎంత మంచిగా ఉన్నా కానీ నా సహోదరులు నన్ను నమ్మేశారు కదా, నేను ఎంత మంచి చేస్తే నా ఉపయోగం ఏంటి, ఫైనల్గా నాకు చెడు జరుగుతుంది కదా అని మన మంచితనాన్ని మనం వదిలేయకూడదు. అలా మంచితనాన్ని వదిలేయకుండా ఉన్నాడు కాబట్టే యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఊరికే దేవుడు తోడలేడు, యోసేపు మంచిగా ఉన్నాడు కాబట్టే దేవుడు తోడున్నాడు అని మనకు తెలిసేలాగా దేవుడు అతని జీవితంలో జరిగిన మరొక సంఘటన రాయిస్తాడండి. యోసేపు యొక్క తెలివితేటలు, అతడు బాగా పనిచేయడం అదంతా చూసి ఏ యజమానుడైతే యోసేపుని తీసుకొచ్చుకొని ఒక మంచి పొజిషన్లో నుంచోబెట్టాడో ఆ యజమానుడి భార్యే యోసేపు మీద కన్నేసిద్దండి. యోసేపు మీద కన్నేసి ఆవిడ ఏమని మాట్లాడుతుందో చూడండి యోసేపుతో. ఆదికాండము 39వ అధ్యాయము 7వ వచనం. అటు తరువాత అతడి యజమానుడి భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పుకోక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడే ఎరుగడు. అంటే అతడికి తెలియకుండా పవర్స్ అన్నీ ఇచ్చాడంట. ఇంకా ఎంత ఉంది ఆస్తి, ఎన్ని ఉన్నాయి, ఆ జంతువులు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది సేవకులు ఉన్నారు, అవి ఏం పట్టించుకోకుండా అతడు ప్రశాంతంగా ఉండి నమ్మకం, కేవలం నమ్మకంతో ప్రతీదీ యోసేపుకి అప్పగించాడంట. అతనికే తెలియదు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యవై ఉండినందున నిన్ను తప్ప మరి దేనిని కూడా నాకు ఆయన అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఎంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. మీరు ఒకసారి ఆలోచించండి, ఆయన మాట్లాడే మాట ఏంటి? ఆయన మాట్లాడే మాట, నేను ఇలాగ నీతో తప్పు చేసేసి ఎలాగ నా యజమానుడికి వ్యతిరేకమైపోతాను అనట్లా, నేను తప్పు చేసి దేవునికి వ్యతిరేకమైపోతాను అంటున్నాడండి. ఆయన మైండ్ సెట్ మీరు ఆలోచించండి. ఎవరినో మనుషుల్ని దృష్టిలో పెట్టుకుని యోసేపు పని చేయట్లేదు, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నాడు. ఇదిగో నేను ఈ మంచి మాట మాట్లాడితే ఎదుటోళ్ళు ఆనందపడతారేమో అని ఆయన మాట్లాడట్లేదు. దేవుడు మంచిగా ఉండమన్నాడు కాబట్టి నేను మంచిగా ఉండాలి. ఇదిగో నేను ఏదైనా పని చేస్తే ఎదుటోళ్ళు నన్ను గుర్తిస్తారో లేదో, ఎదుటోళ్ళు బాధపడతారో లేదో, లేదా ఎదుటోళ్ళు నన్ను తప్పుగా అనుకుంటారేమో అని ఎదుటి ఉండే వారి కోసం, తమ యజమానుల కోసం, లేకపోతే అక్కడ ఉండే మిగతా వారి కోసం, సమస్త మానవాళి కోసం యోసేపు ఆలోచించట్లేదు. దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆలోచిస్తున్నాడండి యోసేపు. తర్వాత కూడా ఏం జరిగిందో చూడండి, 10వ వచనం. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాదు. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటిలో ఏ మనుషుడు ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతడి వస్త్రము పట్టుకొని తనతో శయనింపమని చెప్పగా అతడు ఆ వస్త్రమును ఆమె చేతిలోనే విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను. ఇలాగ ఎవరు ఉండగలరు చెప్పండి? ఇప్పుడున్న ప్రస్తుత సొసైటీలో ఇదే విధంగా ఎవరన్నా ఒకళ్ళు ఒకసారి కాదు పదపద్దాక ట్రై చేస్తూ ఉన్నా కానీ ఒక స్త్రీ మాయలో పడకుండా, లేదా ఒక పురుషుడి మాయలో పడకుండా వారి దగ్గర నుండి పారిపోయే స్థితిలో ప్రస్తుత కాలంలో ఉన్న యవనస్తులు ఎవరున్నారు చెప్పండి? కారణం ఏంటి? యోసేపు అలా ఉండడానికి గల కారణం ఏంటంటే, యోసేపు ఏం చూశాడయ్యా అంటే దేవుణ్ణి చూశాడు. మనుషులు ఏం చేస్తున్నారయ్యా అంటే సాటి మనుషుల్ని చూస్తున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు, లేకపోతే సినిమాలు, వీటన్నింటి ద్వారా ఏమవుతున్నారంటే యువత, ఎస్పెషల్గా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, మాకు కూడా ఎవరో ఒకరు తోడుంటే బాగుంటుంది. అమ్మాయి అయితే అబ్బాయి ఎవరో ఒకరు ఉండాలి తోడు. అమ్మాయి అయితే బాయ్ ఫ్రెండ్ కావాలి, అబ్బాయి అయితే గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం ఎలా ఉండాలి? మరలా అందమైందే ఉండాలి. ఇలా రకరకాల కేటగిరీస్ ఎంచుకుంటారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఉండేది ఏంటంటే, మా అమ్మకి తెలియకుండా చేయాలి, మా నాన్నకు తెలియకుండా చేయాలి అని, వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా ఉండాలని సీక్రెట్గా వాళ్ళు అన్ని పనులు చేస్తున్నారు. ఆ పేరెంట్స్ ప్లేస్లో దేవుణ్ణి పెట్టుకుంటే దేవుడికి తెలియకుండా ఏమీ చెయ్యలేం కాబట్టి వాళ్ళు వాటన్నిటికీ దూరంగా ఉంటారు. మనుషుల దృష్టితో మనం ఆలోచించడానికి, దేవుడి దృష్టితో మనం ఆలోచించడానికి అదండి తేడా. మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడానికి, దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని పనులు చేయడానికి అదండి తేడా. యోసేపు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకున్నాడు. ఒకవేళ యజమానుడిని దృష్టిలో పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రోజు ఇంట్లో యజమానుడు లేడు కదా అన్న విషయంతో పాపం చేసేసేవాడేమో.
కానీ దేవుడు ఉన్నాడు కదా, దేవుడు నన్ను ఎప్పుడు చూస్తున్నాడు కదా, దేవుడి దృష్టిలో నేను బాగుండాలని కోరుకున్నాడు కాబట్టి అక్కడి నుంచి పారిపోయాడు. మన పిల్లలకి మనం కూడా దేవుడి భయం నేర్పిస్తున్నామా, తల్లిదండ్రుల భయం నేర్పిస్తున్నామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలండి. యోసేపు గారి జీవితం మనం ఇంకా ఈయన యవ్వనంలోనే ఉన్నాడండి. ఆయన యవ్వనానికి వచ్చేసరికి యోసేపు గారి లైఫ్ ద్వారా దేవుడు మనకి ఎన్ని విషయాలు నేర్పించాలనుకున్నాడు చూడండి. చిన్నతనంలో ఎవరికైనా కానీ తన సహోదరులతో సమస్యలు, తెలిసి తెలియక వాళ్ళు చేసే పనుల వల్ల సమస్యలు, కుటుంబంలో ఏదన్నా ఒక చిన్న తప్పు జరిగినప్పుడు అక్కడికక్కడే దాన్ని సాల్వ్ చేసుకోకుండా పేరబెట్టుకుని దాన్ని పెద్దది చేసుకుని ఒకటేసారి వాళ్ళ మీద పగబెట్టుకుని చంపేసేంత స్థాయికి వెళ్ళేలాగా సమస్యలను పెంచుకోవడం. కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఏమి నేర్చుకోవాలి, ఎలా మనం ప్రవర్తించాలి, ఇవన్నీ ఇప్పుడు దాకా యోసేపు గారి జీవితం నుండి మనకు నేర్పించాడు దేవుడు. యవ్వన స్థాయికి వచ్చేసరికి యవ్వనంలో ఉండే సమస్యల్ని మనం ఎలా ఎదిరించాలి, యవ్వనంలో దేన్ని మనం దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళాలి. ఇప్పుడు ఉండే ప్రతిదీ కూడా మనలో ఉన్న యవనేచ్చల్ని పెంచేయే కానీ తగ్గించేవి కాదండి. ఈవెన్ పెళ్ళైన వాళ్ళు కూడా తప్పులు చేస్తున్నారు, తమ భార్యలను మోసం చేస్తున్నారు, భర్తలను మోసం చేస్తున్నారంటే కారణాలు ఏంటంటే ఈ సినిమాలు, ఇన్స్టాగ్రాములు, టీవీ సీరియళ్ళు, వెబ్ సిరీస్లు ఇవన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయి అంటే బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఏమంటారు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి ఉండడం, కలిసి తిరగడం, పాటలకి డ్యాన్స్లు వేయడం, అది ఒక కల్చర్ లాగా అందరికీ అలవాటు చేసేసారు. ఆ టైంలో కనుక మనం దేవుణ్ణి దృష్టిలో పెట్టుకోకుండా ఎవరో ఒకళ్ళ మనుషుల్ని దృష్టిలో పెట్టుకున్నామంటే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం. నా భార్యకి తెలిస్తే ఏమవుతుందో అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ భార్య లేనప్పుడు తప్పు చేస్తావు. నా భర్తకి తెలిస్తే ఏం జరిగిద్దో అని నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నీ భర్త లేనప్పుడు నువ్వు తప్పు చేస్తావు. పేరెంట్స్కి తెలిస్తే, మా అమ్మకి తెలిస్తే తిడతారు, నాన్నకి తెలిస్తే తిడతారు, వాళ్ళు నాకు సహాయం అంటే అమ్మా నాన్నల మీద భయపడితే మనం వాళ్ళకి తెలియకుండా తప్పు చేయాలని మనం ప్రయత్నిస్తాం. వీళ్ళందరినీ కాదు, దేవుణ్ణి కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే ఆయన నుండి తప్పించుకుని మనం ఎక్కడికి వెళ్ళలేం. కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడికి భయపడి తప్పు చేయకుండా మనం బ్రతుకుతాం. ఈ శరీరానికి కోరికలు ఇచ్చిన దేవుడికి ఆ కోరికలను తీర్చుకునే ఒక ప్రొసీజర్ కూడా ఇవ్వాలని తెలీదా? ఇచ్చాడు. దాని పేరే పెళ్ళి. న్యూస్లో మనం రోజు చూస్తున్నాం కదా, తల్లిదండ్రులు ఒకవేళ పిల్లల్ని పట్టించుకోకపోతే పిల్లలు ఏమైపోతారు. పిల్లలు స్కూల్ వయసులో, కాలేజ్ వయసులో ఏమంటారు బెట్టింగ్ యాప్లని డబ్బు వెనకాల పడడం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అని పార్కులు వెంబడి తిరగడం, లేకపోతే బైక్ రైడ్లని అయ్యని అని సాహసాలని ఎటెటో వెళ్ళిపోవడం, వీటన్నింటి వల్ల జరిగే నష్టాలు మనం రోజు న్యూస్లో, టీవీల్లో చూడట్లేదా? అన్ని చూస్తున్నా కానీ వాటి నుండి మనం ఏమి నేర్చుకోకుండా మరలా అదే కోపంలోకి మనం అడుగు పెడుతున్నాము అంటే వేరే వాళ్ళ అనుభవాలు చూసి మనం నేర్చుకోవాలి. మనం కూడా తప్పు చేసి ఒరే నేను తప్పు చేశాను రా, మీరు చేయకండి రా అని మన పిల్లలకి మనం ఎందుకు చెప్పుకోవాలి? దేవుడి మీద నమ్మకం కలిగి దేవుడు చూస్తాడు అన్న ఉద్దేశంతో మనం మంచిగా ఉంటే ఎక్కడా కూడా తప్పు చేయకుండా ఉంటాం. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, వాళ్ళ దగ్గర వాళ్ళు నన్ను మంచిగా అనుకోవాలి, వీళ్ళు మంచిగా నన్ను అనుకోవాలని మనుషుల్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు లేని సమయంలో మనం ఖచ్చితంగా తప్పు చేస్తాం. మనకిచ్చిన టాలెంట్ని మంచి కోసం ఉపయోగించాలి. యోసేపు గారికి అంత టాలెంట్ ఉంది, ఆయన ఎప్పుడూ కూడా తన యజమానిని మోసం చేయాలి అనుకోలేదు. యోసేపు గారికి అంత టాలెంట్ ఉంది, తన భార్యని ఆ యజమానుడికి తెలియకుండా అనుభవించాలని ఆయన కోరుకోలేదు. ఆ టాలెంట్ని మంచి కోసం ఉపయోగించాడు కాబట్టే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ మంచి కోసం ఉపయోగించకుండా చెడు కోసం ఉపయోగించాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు యోసేపుతో పాటు యోసేపు సహోదరులకు కూడా తెలివితేటలు ఉన్నాయి. కానీ ఆ తెలివితేటలను వాళ్ళు దేనికోసం వాడారు? తన సహోదరుని ఎలా చంపాలి, యోసేపుని చంపేశాము అన్నట్టుగా తన తండ్రికి ఎలా చూపించాలి. అతడేసుకున్న షర్టునే, అతడేసుకున్న అంగీనే తీసుకుని దానికి మేక రక్తం పూసేసి ఇదిగో నాన్న చచ్చిపోయాడు నీ కుమారుడు అని చెప్తున్నాడంటే వాళ్ళకి ఎన్ని తెలివితేటలు లేకపోతే అలాంటి పన్నాగం పన్నుతారు చెప్పండి. ఒక అడవి మృగం తినేసింది అని కప్పారు అంటే వాళ్ళకి ఎన్ని ఆ కథలల్లే తెలివితేటలు ఎన్ని లేకపోతే తమ తండ్రిని ఒప్పించగలిగారు? వాళ్ళకున్న టాలెంట్ని వాళ్ళు ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి వాడారు. యోసేపుకున్న టాలెంట్ని మంచి కోసం వాడాడు. దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని మనం మంచి కోసం వాడితే దేవుడు మనకు తోడుంటాడు. యోసేపు జీవితంతో పాటు యోధా జీవితాన్ని, రూబేను జీవితాన్ని కూడా దేవుడు మనకి రాయించాడండి పక్క పేజీలో. వాళ్ళ జీవితాలు ఎందుకు అలా ఉన్నాయి, యోసేపు జీవితం ఎందుకు అలా ఉంది అంటే యోసేపు దేవుడి మీద ఆధారపడి బ్రతికాడు. ఇంకా యోసేపు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయండి. మనం మిగిలిన వాటిని వచ్చే వారం చూద్దాం. ఈరోజు యోసేపు జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్న విషయాలు ముఖ్యంగా రెండు. ఒకటి, కుటుంబంలో సమస్యలు. ఏదన్నా ఎవరితోనన్నా సమస్య ఉన్నప్పుడు దాన్ని వెంటనే సాల్వ్ చేసుకోండి. ఎవరి మీదన్నా మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు, ఎవరి మీదన్నా తప్పుడు అభిప్రాయం ఉన్నప్పుడు వెళ్ళి వెంటనే వాళ్ళతో మాట్లాడి సమాధాన పడండి. అక్కడ దాన్ని మీరు సాల్వ్ చేసుకోకుండా దాన్ని పేరబెట్టుకుని ఒకానొక రోజున ఒకటేసారి దాన్ని బయట పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఒక మినిస్ట్రీ ఉంది,
ఒక పాస్టర్ గారి మీద మనకి ఏదన్నా ఒక తప్పుడు అభిప్రాయం ఉంది, వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగేసి పాస్టర్ గారు ఇది కరెక్టా కాదా, ఇది బైబిల్ ప్రకారంగా కరెక్టా కాదా అని అడిగేసాం అనుకోండి, అక్కడతో సాల్వ్ అయిపోద్ది. అలా కాకుండా అవన్నీ మన మనసులో పెట్టేసుకుని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ పెట్టేసుకుని ఏదో ఒక రోజు ఏం చేస్తాం, వాళ్ళతో ఇదిగో అవన్నీ తెలుసా, ఇది తెలుసా, ఆ రోజు అలా చేశాడు తెలుసా, ఈ రోజు ఇలా చేశాడు తెలుసా, ఇదిగో ఈయన అలా తెలుసా అని చాడీలు చెప్తాం. అదేదో ఆ జరిగిన రోజే మనం వెళ్ళిపోయి వాళ్ళతో సమాధాన పడితే సరిపోద్ది కదా. ఏదైనా తప్పు మనదో వాళ్ళదో తెలిసిపోద్ది కదా. మనం ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నామేమో, లేదా వాళ్ళే ఏమన్నా తెలియక తప్పు చేశారేమో, ఈరోజు మనం చెబితే తెలుసుకుంటారు కదా. ఎక్కడికక్కడ సాల్వ్ చేసుకోవాలండి. ఏదో ఒక రోజు తీసుకొచ్చి నువ్వు ఆ రోజు ఇలా చేసావు, ఈ రోజు అలా చేసావు అని అన్నింటినీ తీసుకొచ్చి పేరబెట్టకూడదు. కుటుంబంలో కూడా కానీ చిన్నప్పుడే వాళ్ళని కంట్రోల్ చేస్తే పెద్దరిగిన తర్వాత వాళ్ళు చాలా బాగుంటారు. యోసేపు చిన్నతనం నుండి మంచిగా ఉన్నాడు, తప్పు చేయకూడదని బలంగా సిద్ధపడి ఉన్నాడు. పెరిగే కొద్దీ దేవుడి మీద నమ్మకం పెరిగింది, తప్పు చేయకూడదు అన్న ఉద్దేశం కూడా అతనిలో పెరుగుతూ వెళ్ళింది. చిన్నప్పుడే క్రికెట్కి లేకపోతే ఆ ప్యాకాట్కి వీటికి ఫోన్లో గేమ్స్ ఆడేదానికి చిన్నప్పుడే మనం అలవాటు చేయకుండా ఉన్నాం అనుకోండి, పెద్దరిగిన తర్వాత వాళ్ళు బెట్టింగుల్లో పడడం, లక్షల అప్పులు చేయడం, వాటి ద్వారా తమ జీవితాలను నాశనం చేసుకోకుండా ఉంటాం, ఇవన్నీ నేర్చుకుంటారు. చిన్నప్పుడు ఆ చిన్న గేమే కదా అని మనం వదిలేసాం అనుకోండి, తల్లిదండ్రులు చేసే తప్పదే, ఇదే కదా ఏముంది క్రికెట్ ఆడుకుంటున్నాడు, ఏముందిలే ఏమంటారు ప్యాకెట్ ఆడుకుంటున్నారు. వాటిల్లో డబ్బులు పెడతాం అనేది ఎంత దారుణమైన తప్పో వాళ్ళకి చెప్పకపోవడం వల్ల పెద్దరిగిన తర్వాత వాళ్ళు లక్షలు అప్పు చేసేసి ఆత్మహత్యలు చేసుకోవడం, వాళ్ళ జీవితాలను వాళ్ళు నాశనం చేసుకోవడం చేస్తున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు అబ్బాయితో మాట్లాడకూడదు, ఇలాంటివి మాట్లాడకూడదు, అమ్మాయితో మాట్లాడకూడదు, ఇలాంటివి మాట్లాడకూడదు, మాట్లాడితే ఎలా మాట్లాడాలి, మన లిమిట్స్లో మనం ఉండాలి, ఇవన్నీ చిన్నప్పుడు మనం చెప్పకుండా ఏం పర్లేదులే చిన్నపిల్లలే కదా అని మనం వదిలేస్తే వాళ్ళు పెద్దరిగిన తర్వాత కూడా అలాగే అవుతారు. ఇదిగో ఈ టైంలో బయటకు వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళకూడదు, ఇలాంటి ప్లేసులకి వెళ్ళొచ్చు, ఇలాంటి ప్లేసులకి వెళ్ళకూడదు, ఇలాంటి మనుషులతో మాట్లాడవచ్చు, ఇలాంటి మనుషులతో మాట్లాడకూడదు, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలి, ఇలాంటి డ్రెస్లు వేసుకోకూడదు. ప్రతిదీ కూడా మనం పిల్లలకి వాళ్ళు యవనస్తుల్లో ఉన్నప్పుడే చెప్పాలి. అలా చెప్పకుండా వాళ్ళని ఇష్టానుసారంగా వదిలేసి వాళ్ళే నేర్చుకుంటారులే అని మనం కనుక లైట్ తీసుకున్నాము అంటే వాళ్ళు అందులో నుంచి బయటికి రాలేకుండా వాళ్ళు మోసం చేయడం వల్ల, వీళ్ళు మోసం చేయడం వల్ల, ఆ వీడియోలు తీసుకుని బ్లాక్మెయిల్ చేయడం వల్ల, లేకపోతే వీళ్ళే మనస్తాపానికి గురయ్యో ఆత్మహత్యలో డబ్బులు ఇచ్చో అనేక రకాలుగా, ఇవాళ మనం ఎన్ని రకాలు చూస్తున్నాం న్యూస్లో, అన్ని ఒక రకమైన అనేక రకాలుగా యవనేచ్ఛల్లో లేకపోతే ఆ డబ్బు ఉద్దేశంలో లేకపోతే రకరకాల విషయాల్లో వాళ్ళు పడిపోతారు. ఏ ప్రాబ్లం అయినా కానీ చిన్నప్పటి నుంచే కూడా మనం ఎలా ఉండాలో నేర్పించాలి. పెద్దరిగిన తర్వాత వాళ్ళు దాని మీద నిలబడతారు. లేకపోతే అవన్నీ పేరబెట్టుకుని మనసులోనే పెట్టేసుకుని ఏం పర్లేదు అని వదిలేస్తే, ఈ ఒక్కసారికే కదా అని వదిలేస్తే అదే రిపీట్ అవ్వకుంటూ వెళ్ళి ఒకానొక రోజు అదే పెద్దదైపోయి బ్లాస్ట్ అయిపోద్ది. పగబెట్టుకుని చంపేసే స్థాయికి, ఒకరినొకరు చంపుకునే స్థాయికి ఆ విషయం మనల్ని తీసుకెళ్ళిద్ది. ఇది యోసేపు గారి ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి విషయం అయితే, రెండో విషయం దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని, మనకిచ్చిన టాలెంట్స్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. అప్పుడు మనకి దేవుడు ఉంటాడు. అలా కాకుండా మనకి ఎదుటి వాళ్ళని మోసం చేయడంలో టాలెంట్ ఉందని మోసం చేస్తే వెళ్ళిపోయాం అనుకోండి, దేవుడుగా దెయ్యం తోడు ఉంటుంది. మనకి దెయ్యం తోడుంటే ఏమైంది, నరకానికి పోతాం. దేవుడు తోడుంటే ఏమవుతాం, పరలోకానికి వెళ్తాం. దేవుడు మనకిచ్చిన టాలెంట్ని మనం మంచి కోసం ఉపయోగించాలి. ఒకళ్ళు డ్రాయింగ్ బాగా వేయొచ్చు, ఒకళ్ళు పాటలు బాగా పాడొచ్చు, ఒకళ్ళు మ్యూజిక్ బాగా కొట్టొచ్చు, ఒకళ్ళు ఉద్యోగం చేస్తుండొచ్చు, ఒకళ్ళకి డబ్బులు ఎలా సంపాదించాలనే దాంట్లో జ్ఞానం ఉండొచ్చు. రకరకాల టాలెంట్లు అనేవి, ఏ తలాంతు ఏ టాలెంట్ దేవుడు మనకిచ్చినా దాన్ని మంచి కోసం ఉపయోగించాలి, నలుగురికి ప్రయోజనం కలిగేలాగా ఉపయోగించాలి, దేవుడి కోసం ఉపయోగించాలి. అలా కాకుండా మన టాలెంట్ని యోసేపు సహోదరులాగా ఏదైనా తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చడానికి, దాన్ని కవర్ చేయడానికి వాడామనుకోండి మన టాలెంట్ని, మన నాశనానికి మనమే బాటలు వేసుకుంటున్నామని దాని ఉద్దేశం. ఆదాము గారి దగ్గర నుండి యోసేపు గారి దాకా అనేక విషయాలు మనం నేర్చుకున్నాం, అనేక మంది జీవితాలు చూసి నేర్చుకున్నాం. అవన్నీ మన జీవితంలో మనం అప్లై చేసుకోకపోతే అవన్నీ నేర్చుకోవడం వల్ల ఉపయోగం ఏముంది? దేవుణ్ణి కేవలము దేవుడు అని పిలవకుండా తండ్రి అని ఎందుకు పిలుస్తున్నాము అంటే, ఆయన మనం మంచి కోరుకునేవాడు కాబట్టి. ఆయన తయారు చేసేసి వదిలేయండి మీ ఇష్టం వచ్చినట్టు సావండి భూమి మీద అని మనల్ని వదిలేసి ఉంటే మనల్ని క్రియేట్ చేశాడు కాబట్టి దేవుడు అనేవాళ్ళమేమో. కానీ వదిలేయకుండా మీరు తప్పు చేయొద్దు, మంచిగా ఉండండి, మంచిగా చేయడానికి ఇవి చేయండి అవి చేయండి, ఎంతమంది జీవిత చరిత్రలో మీకు రాయిస్తున్నాను, వీటన్నిటిని చూసి మీరు నేర్చుకోండి. నా సొంత కుమారుని భూమి మీదకి మీకోసం పంపించి మీకోసం అతడు చనిపోయేలాగా చేశాను, దాన్ని బట్టేనా మారండి అని మన మార్పుని అంతగా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టే ఆయన్ని మనం దేవుడు అని పిలవకుండా తండ్రి అని పిలుస్తున్నాం. ఒకవేళ ఆల్రెడీ తప్పు చేసేసి ఉన్నాం అనుకోండి, రియలైజ్ అవుదాం, చేసేసాం, సరే చేసేసిన దాన్ని మనం ఎలాగో మార్చలేం కదా, ఇంకోసారి చేయకుండా ఉందాం. ప్రభువా నేను చేసాను, ఇంకోసారి చేయకుండా నన్ను బలపరచు, ఇంకోసారి నేను తప్పు చేయకుండా నాకు మంచి మార్గం సిద్ధం చేయి, నాలో మంచి ఆలోచనలు పెట్టు అని దేవుడిని మనం వేడుకోవాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆయన మనకి తోడుంటాడు. ఇదండి దేవుడు మనకి బైబిల్ ద్వారా నేర్పించేది. ఆదివారం వచ్చేసి చర్చిలో 2 గంటలు కూర్చుని ప్రసంగం చెప్తున్నప్పుడు నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోతే దేవుడు మనకి తోడున్నాడని కాదు దాని అర్థం.
వారం రోజులు కూడా మనం దేవుడి ఆలోచనలు కలిగి ఉండాలి. వారం రోజులు కూడా తప్పు చేస్తే దేవుడు కోపడతాడు అనే భయం కలిగి ఉండాలి. నరకానికి వెళ్ళిపోతామేమో అని భయం కలిగి ఉండాలి. పరలోకానికి వెళ్ళాలి అన్న నిరీక్షణ కలిగి ఉండాలి. విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మంచి చేయాలి, వేరే వాళ్ళు కూడా మంచిగా తయారవ్వాలనే ప్రేమ కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం నిజమైన దేవుని కుమారులు అవుతాం, పరలోకం వెళ్ళడానికి అర్హత పొందుకుంటాం. అలా మీరు అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా యోసేపు గారి జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనేకమైనవి ఉన్నాయి. కేవలం ఆయన ఐగుప్తు దాకే చూసాం, ఆ తర్వాత కూడా ఆయన జీవితంలో ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ ఒకటే రోజు చెప్పేస్తే ఆ విషయాలన్నీ మీరు నేర్చుకోకుండా కొన్ని నేర్చుకుని కొన్ని వదిలేస్తారేమో. దేవుడు అంత స్పష్టంగా ఎవరి గురించి రాయనంతగా అంత విపులీకరంగా అన్ని చాప్టర్స్లో ఆయన రాయించాడంటే దాని ఉద్దేశం మెల్లగా మనం చదువుకుంటూ అన్ని విషయాలు నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో. అలాగే అన్ని విషయాలు మనం నేర్చుకుందాం, మరలా వచ్చే వారం ఇంకా నేర్చుకుందాం. నేర్చుకున్న వాటిని మర్చిపోకుండా మన జీవితంలో వాటిని అప్లై చేస్తూ కంటిన్యూ చేద్దాం. ఈ పాత నిబంధనలో చూసి నేర్చుకోవాల్సింది వారి జీవితాలే కానీ ఏమంటారు విశ్రాంతి దినం, ఆ పండగలో ఈ పండగలో ఇంట్లో అవి ఇవి ఇలాంటివి కాదండి. మీకు ఇంకా వాటి మీద బాగా క్లారిటీ రావాలి అంటే మనం లర్న్ బైబిల్ కోర్స్ చేసాం. ఆ కోర్స్ అందరూ వినండి. మీరు ఆల్రెడీ విన్నట్లయితే మరలా ఒకసారి వినడానికి ప్రయత్నించండి. మీకు తెలిసిన వాళ్ళు కూడా అవి వినేలాగా వాళ్ళని ప్రోత్సహించండి. మీరు వేరే వాళ్ళకి వాటిని చెప్పడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా విశ్వాసం అనేది మనలో బలపడిద్ది. ప్రార్థన చేసుకుందామండి. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఈ వారము కూడా కొన్ని విషయాలు మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు తండ్రి. నేర్చుకున్న విషయాలను విడిచిపెట్టకుండా వాటి ప్రకారం బ్రతకగలిగేలాగా మంచి మనస్సును మా అందరికీ దయచేయండి తండ్రి. ఎవరెవరైతే బాధల్లో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో, ఆరోగ్య సమస్యల్లో, ఉద్యోగ సమస్యల్లో, మానసిక సమస్యల్లో ఉన్నారు తండ్రి, వారందరినీ కూడా మీరే ముట్టి మీ చిత్తానుసారంగా వారికి స్వస్థత కలగజేయమని, ఆదరణ కలగజేయమని, వారి సమస్యలు మాకంటే మీకే ఎక్కువగా తెలుసు కాబట్టి తండ్రి, మీ చిత్తానుసారంగా వాటన్నిటిని తీర్చి మేమందరము విశ్వాసములో మరింత బలపడేలాగా కృప చూపించమని, ఒక పరలోక సంబంధమైన కుటుంబంగా మేము భూమి మీద జీవించి అనేక మందికి మాదిరికరంగా ఉండేలాగా, మా యొక్క పనులు ఉండేలాగా మీరు ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీరే మీ రెక్కల చాటున భద్రపరిచి మీ చిత్తానుసారంగా వారి జీవితాలను అభివృద్ధి చేయమని కోరుకుంటూ తండ్రి, మేము ఏది మాట్లాడినా ఏ పని చేసినా సమయానుకూలంగా మంచి మాటలు, మంచి పనులు, మంచి అవకాశాలు మాకు కల్పించమని, అపవాది పెట్టే ఆటంకాలకి లొంగిపోకుండా మంచి వాక్యము కలిగి ప్రార్థన జీవితం కలిగి మీలో అభివృద్ధి చెందడానికి మీరు మాకు కృపద ఇచ్చేయమని, మా కొరకు సిలువలో రక్తం కార్చిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన సంఘంలో ఏమేమి పరిచర్యలు జరుగుతున్నాయి, ఎంతగా మనం దేవుని సువార్తను ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నాం అనేది మీ అందరికీ తెలుసు. ఎవరైనా ఆ పరిచర్యకి సహాయం చేయాలి అనుకున్నట్లయితే కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు.